హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు పలంనేరు సంత ప్రతి శుక్రవారం ఉదయం 5 నుండి 10 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది. ఇక్కడ పాడి సూడి ఆవులు అయితే వస్తాయన్నమాట. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి రైతులు, వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ ఆవులను కొనుగోలు చేయడము, అమ్మడం అయితే జరుగుతుంది. ఈ మధ్య వ్యూస్ అయితే ఆవుల వీడియోలకు చాలా తక్కువ అయితే వస్తున్నాయి ప్రతి ఒక్కరూ వీడియోకు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చాలా కష్టపడి పన్నులు వదులుకొని ఇక్కడ సంతకైతే వచ్చి వీడియోలు తీయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఏమవుతుంది చెప్పండి. ఏం మన సొమ్ము ఏం పోదు, ఇప్పుడు అంతా ఫ్రీ నెట్, లైకులు కొట్టినా కూడా ఏమీ కాదనమాట. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా చింతమణి, పొంగనూరు, ఇంకా తమిళనాడు కూడా వెళ్ళి నేను వీడియోలు అయితే చేస్తాను. ఓకే, మరి ఈ వారం తక్కువ అయితే ఆవులు అయితే వచ్చాయి పలంనేరు సంతలో. రేట్లు ఏ విధంగా ఉంటాయో అడిగి చూద్దాము. ఓకే, మరి కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా. జెర్సీ ఆవు అయితే ఉంది, చూస్తారు కదా. పొదుపరంగా చూసుకున్న బాగానే ఉంది. మరి రేట్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము. రైతులు ఏం చెప్పినా రేట్ ఏం చెప్పినావు? 35. పాలు 4. ఇప్పుడు పాలేనా ఇచ్చేది? పాలు సూడు కూడా 5 నెలలు, సూలు కూడా 5 నెలలు అని చెప్తున్నాడు. ఓకే, ఆవు చూసుకున్నట్టయితే రేట్ పరంగా మనకు పాల పరంగా తగిన రేట్ అయితే ఉంది అనమాట. ఎన్నో ఈతనా ఇప్పుడు? రెండో ఈత. అది రెండో ఈత అనమాట. మనకు డబ్బుకు తగినట్టు ఆ పాలు కూడా అయితే ఉన్నాయి. జెర్సీ ఆవు. ఓకే, మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. సర్లేనా. ఇక్కడ కూడా మనకి హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ ఆవు అయితే ఉంది. పొదుపరంగా చూసుకున్న బాగానే ఉంది. మరి రైతును అడిగి చూద్దాము. రేటు ఏమట్టుకు ఉండేది, ఏం కదా చూసారు కదా. ఎంతనా రేటు? 45. పాలు ఎంత ఉంది? 6 లీటర్లు. 6 లీటర్లు 45,000. ఆవు చూసుకున్నట్టయితే అదే ఇంకా మనకు 3 రొమ్ములు అనమాట, 4 రొమ్ములు. ఓకే, ఎన్నో ఈతనా? 3వ ఈత. ఇది 3వ ఈత. ఆవు చూసుకున్నట్టయితే పర్లేదు, రేటు తగినట్టు, ఆ పాలకు తగినట్టు రేట్లు అయితే పలంనేరు సంతలు అయితే ఉంటాయి. ఈ వారం చాలా తక్కువ అయితే ఆవులు అయితే వచ్చాయి, చూస్తారు కదా. ఈ విధంగా మార్కెట్ వచ్చేసి చల్లని వాతావరణంలో. ఇక్కడ కూడా మనకి హెచ్ఎఫ్ క్రాస్ అయితే ఉంది. పొదుపరంగా చూసుకున్న రకంగా ఉంది. ఏం చెప్పినా రేటు? 27. పాలా ఇప్పుడు? 3 లీటర్లు. పూటకు 3 లీటర్లు. రేట్ అయితే 27,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. చూసారు కదా. పొదుపరంగా ఈ విధంగా అయితే ఉంది. రేట్లు తక్కువే ఉంటాయి ఇక్కడ పలంనేరు సంతలు వచ్చేసి. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము రేట్లు. ఇక్కడ కూడా మనకి హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు అయితే ఉంది. ఏం చెప్పినా రేటు అనా? చూస్తారు కదా, ఆవు అయితే బాగానే ఉంది. ఏం చెప్పినారన్నా రేట్? అది 55,000. 55. ఇక్కడ కూడా హోలిస్టన్ బ్రీడ్ అయితే ఉంది ఆవు. కొన్నారా? ఎంత పడింది? ఎంత పడింది? ఇది వచ్చేసి 37,000 అయితే కొన్నారంట రైతులు. హోలిస్టన్ బ్రీడ్ చూసారు కదా. మనకు సుళ్ళు కానీ, మనకు కంటి పులుసు కానీ, కళ్ళు కానీ మొత్తం అన్నీ చూసుకోవాలా. 6 అయితే ఉంది. పూట మీద 5 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, చూసారు కదా. ఈ విధంగా అయితే మనము చెక్ చేసుకోవాలా పాలు, రొమ్ములు మొత్తం అంతా కూడా. ఓకే, ఇప్పుడు కూడా జెర్సీ ఆవు అయితే ఒకటి ఉంది. ఏం చెప్పారు బ్రదర్ రేటు? 35. పాలు 5. ఈ ఆవు జెర్సీ ఆవు వచ్చేసి 35,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. పూట మీద వచ్చేసి 5 లీటర్ల పాల కెపాసిటీ. అది రేట్ అయితే 35,000, 5 లీటర్లు. రోజు మీద 10 లీటర్ల పాల కెపాసిటీ. రేట్లు అయితే తక్కువ ఉంటాయి. పాలు కూడా ఈ సంతలో, పలంనేరు సంతలో తక్కువ బడ్జెట్
తో కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి పొలంనేరు సంతలు అయితే కొన్నట్టయితే మీకు కొద్దిగా అటు ఇటు అయితే ఉంటాయి. డైరీ ఫారం పెట్టాలనుకునే వాళ్ళు ముందుగా ఇట్లాంటివి తీసుకుంటే మళ్ళీ వచ్చేసి మనకు ఎక్కువ రేటు బడ్జెట్ పెట్టి మనం డైరీ అయితే నడుపుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో ఫస్ట్ ఆవులు కొనాలి, తర్వాత వచ్చేసి మనం ఏవిగా అనుభవం వచ్చిన తర్వాత ఏవిగా ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు కూడా జెర్సీ ఆవు అయితే ఒకటి అన్నా. ఏం చెప్పినా రేటు 37.5. పాలు 5 లీటర్లు. ఇది వచ్చేసి 37.5 అయితే చెప్పాడు రైతు. వచ్చేసి రోజు మీద 5 లీటర్ల పాల కెపాసిటీ. ఇది కూడా థర్డ్ యాక్టివేషన్ అయితే ఉండవచ్చు. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. చాలా అంటే చాలా తక్కువ వచ్చాయి ఈ వారం సంతలో వచ్చేసి ఆవులు. ఇది కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఉంది, చూశారు కదా, 4 రొమ్ములు. మరి రేటు ఏమిటి చెప్తాడో రైతుని అడిగి చూద్దాము. అన్నా ఏం చెప్పినా రేటు 55, 58,000 అయితే చెప్తున్నాడు బ్రదర్. వచ్చేసి పాలు ఎంత ఉందినా? 5 లీటర్ల 15. 2 బండ్లతో అయితే ఉంది. 15 లీటర్లు రోజు మీద వచ్చేసి పూట మీద 7.5 లీటర్ అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నట్టయితే పొదుపరంగా చూసుకున్న బాగుంది. వచ్చేసి దీనికి పాయదూడ అనమాట. ఓకే, అదే అనమాట. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి. ఇక్కడ కూడా మనకు జెర్సీ కలర్ గ్రేడ్ అయితే ఉంది. ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది. ఆవు దూడ కలిపి రైతుని అడిగి చూద్దాము ఎంత చెప్తాడో రేటు. వచ్చేసి ఆవు కలర్గానే ఉంది, మనకు దూడ కూడా వచ్చేసి కలర్ఫుల్గానే ఉంది అనమాట. అన్నా ఏం చెప్పి రేటు? 49,000. పాయదూడ 49,000. పాలు ఎంత ఉందన్నా? 6 లీటర్లు. 10 రోజులు అయ్యింది. ఎన్నో అవుతాయి ఇప్పుడు? 4 అవుతాయి. ఇది 4 ఈత అనమాట. రోజు మీద 12 లీటర్ల పాల కెపాసిటీ. 47,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. చూడండి, చాలా తక్కువ అయితే ఉన్నవి పొలంనేరు సంతలో. తక్కువ బడ్జెట్ కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఈ సంతలో అయితే కొనుగోలు చేసుకోవచ్చు. ఓకే, కొన్ని అయితే అడిగి చూద్దాము. సర్లేనా? ఓకేలా. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మరి రెడ్, ఫుల్ రెడ్ అనమాట. అన్నా ఏం చెప్పి రేటు? 52. పాలు ఎంత ఉంది? చూడ 5 లీటర్స్ పంట 5-6 వచ్చదా? 6 బల్ల తరుపు. 6 బల్ల తరుపు. ఎన్నో ఈత ఇప్పుడు? 2వ ఈత. సెకండ్ యాక్టివేషన్ 2వ ఈత. 42,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. మనకు పొదుపరంగా చూసుకున్నా ఇంకా ఒక 20 రోజులైతే పడవచ్చు. తీగ అయితే వేస్తుంది ఆవు వచ్చేసి. ఓకే, ఆవులు అయితే బాగానే ఉన్నాయి సంతలో. రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఈ వారం సంతలో వచ్చేసి. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది అనమాట. ఎంత చెప్తాడు మరి రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చి. చూస్తారు కదా, ఆవు అయితే కుర్స రకము కొమ్ములు అయితే ఉన్నాయి. ఏం చెప్పినా రేటు ఏం చెప్పినా? 37. చూడ ఇప్పుడు పంట 37,000 అయితే. ఎన్నో అవుతాయి ఇది? తొలిసూరు అయితే తొలిసూరు కట్ట అనమాట. 37,000 చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి సంతలో ఈ వారం వచ్చేసి. ఓకే, అదే అనమాట. ఎవరైనా కావాలనుకుంటే ఈ సంతకు వస్తే మనకు తక్కువ రేట్లలో అయితే, తక్కువ బడ్జెట్లో అయితే ఈ సంతలో వచ్చేసి మనకు ఆవులు అయితే లభిస్తాయి. అదే అన్నమాట ఎవరికైనా చెప్పేది. కంపల్సరీ అందరూ కూడా కొద్దిగా సపోర్ట్ చేసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీ నుంచి ఆశించేది ఏమీ ఉండదు, ఓన్లీ లైక్ సబ్స్క్రైబ్. మనకు యూట్యూబ్లో కూడా పెద్ద డబ్బులు అయితే రావు, మనకు ఖర్చులు కూడా రావు అన్నమాట. దయచేసి అందరూ లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసము. ఓకే, మనకు కంటి పులుసు అనేది అలా చూస్తారనమాట. జెర్సీ పురుష రకము పొదుపరంగా తీసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. మరి రేటు ఏమటికి చెప్తాడో అడిగి చూద్దాము రైతును వచ్చేసి. ఆవు అయితే బాగానే ఉందన్నమాట. బ్రదర్ ఏం చెప్పి రేటు? 70,000. ఎన్నో అయితే ఇప్పుడు?
మూడో ఈత పాలు 12 లీటర్లు. అది 12 లీటర్లు రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు. లాక్టివేషన్ కూడా మీకైతే చెప్పాను. ఆవు చూసుకున్నట్టయితే బాగుంది అన్నమాట. ఆవు సెకండ్ లాక్టివేషన్ చూసారు కదా. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దామట. ఇది కూడా మనకు బ్లాక్ జెర్సీ బ్రీడ్. మరి రేటు ఏమాత్రం చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి. ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉందన్నమాట. మనకు తక్కువ రేట్లు అయితే ఉంటాయి సంతలో వచ్చేసి. మరి రైతుని అడిగి చూద్దాము ఏం చెప్తాడో రైతు. 50 పాలా చూడా చూడు అది చూడావు. ఎన్నో ఈతనా? ఎన్నో ఈత? రెండో ఈత. పాలు ఎంత ఉన్నాయి ముందు? పాలు 6-7 పూట మీద 6 లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తూ ఉన్నాడు. ఓకే, రేట్లు అయితే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే, మరి ఇక్కడ కూడా మనకు హెవీ బ్రీడ్ ఆవు చూస్తారు కదా, చాలా హెవీ బ్రీడ్. మరి రేటు ఏమట్టుకు చెప్తాడో అడిగి చూద్దాము రైతు నుంచి. చూస్తారు కదా, చాలా భారీగా ఉంది ఆవు వచ్చేసి. మరి రేటు ఏమట్టుకు ఉంటుంది ఏమట్టు అనేది అడిగి చూద్దాము. చూసారు కదా, భారీగా ఉంది. ఏం చెప్పినా నన్ను మాత్రం కవర్ చేయదు. నేను చేయలేదు. 1,05,000 అయితే నువ్వు చెప్పినా కదా ఆ రోజే. అందుకే తెలుసు. 1,05,000 అయితే చెప్తున్నాడు. ఆవు పరంగా చూసుకున్న చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి. పాలు ఎంత ఉందన్నా? 13 లీటర్లు పూట. రోజు మీద 26 లీటర్లు అయితే ఇస్తానని చెప్తున్నాడు. ఏనో అయితే ఇప్పుడు రెండోదా? ఓకే ఫ్రెండ్స్, అదనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. రేట్లు అయితే చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి. జెర్సీ ఆవులు మనకు హెచ్ఎఫ్లు కూడా తక్కువ వస్తాయి. ఇక్కడ పలమనేరు సంతలో హెచ్ఎఫ్లు తక్కువ, జెర్సీలు ఎక్కువ వస్తాయి. రేట్లు కూడా తక్కువ అయితే ఉంటాయి. చిన్నగా డైరీ ఫారం పెట్టాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఆవులు తీసుకొని డైరీ మెయింటైన్ చేసుకుంటే తర్వాత అదే అనుభవం వల్ల మళ్ళీ చాలా ఆవులు అయితే మంచి క్వాలిటీ ఆవులు అయితే బ్రీడ్ ఆవులు అయితే మనము మెయింటైన్ చేసుకొని డైరీ ఫారం అయితే చక్కగా రన్ చేసుకోవచ్చు. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్తో ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే షేర్ అవుతుంది అన్నమాట. ఓకే, మరి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మరి బాయ్. అలాగే మన ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీ దాంట్లో కూడా 2వ భాగం అయితే వీడియో వస్తుంది. అది కూడా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే, మరి బాయ్.